ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలపింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థాంక్యూ నరేషా. ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుపడి చిక్కుకున్నటువంటి భారీ పడవలను తొలగించేందుకు అధికారులు, నిపుణులు, ఇంజనీర్లు అందరూ కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. వరుసగా 6వ రోజు కూడా ఇక్కడ తొలగింపు పనులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. 6 రోజులుగా చేయని ప్రయత్నం అంటూ లేదు. వెలికి తీసేందుకు రకరకాలుగా ప్లాన్లను అధికారులు, ఇంజనీర్లు అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా చిక్కుపడినటువంటి పడవలు అక్కడి నుంచి కదలని పరిస్థితి ఉంది. ఇది తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నప్పటికీ కూడా అవి ఒకదానికి ఒకటి లంకెపడి ఉండటం, భారీ పడవలు కావడంతో ప్రవాహం కూడా అంతకంతకు పెరుగుతుండడంతో వాటిని తొలగించడం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం అయితే ఈ కాకినాడ నుంచి వచ్చినటువంటి అబ్బులు టీం 3 రోజులుగా ఈ పడవలను తొలగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇవాళ కూడా ఉదయం నుంచి కూడా ఈ పడవ ఎక్కడైతే భారీ పడవ ఉందో ఆ పడవకు దాదాపు 250 మీటర్ల పొడవు ఉన్నటువంటి భారీ రోపులను ఇక్కడ కట్టారు. ఉదయం నుంచి ఈ ప్రక్రియ కొనసాగింది. 250 మీటర్ల ఉన్నటువంటి భారీ దృఢమైనటువంటి ఈ పడవకు కట్టేసి వాటి నుంచి ఒడ్డుకు లాక్కు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కదలని పరిస్థితి ఉంది. అయితే కొంతమేర మొన్న 20 మీటర్ల మేర కొద్దిగా కదిలినటువంటి పడవ ఇవాళ 5 మీటర్లు కొద్దిగా ముందుకు వచ్చినట్టుగా ఇక్కడ నిపుణులు అయితే చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ప్రకాశం బ్యారేజీ వద్ద చూస్తే కనుక భారీ పడవలు ఈ నెల 1వ తారీఖున భారీ ప్రవాహానికి ఎగువ నుంచి కొట్టుకువచ్చి ఆ రోజున 11,40,000 క్యూసెక్కుల నీరు ఇక్కడికి వచ్చింది. ఆ ప్రవాహానికి ఎగువ నుంచి కొందరు వీటిని వదలడం జరిగింది. భారీ 47 టన్నులు పైగా బరువు ఉండేటువంటి ఈ పడవలు చూస్తే కనుక ఎగువ నుంచి కొట్టుకుని వచ్చాయి. వీటిని వెలికి తీయడం కష్టసాధ్యంగా మారింది. ప్రస్తుతం మనం చూడొచ్చు దుర్గఘాటు వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. భారీ రోపులు ఇక్కడ చూస్తున్నాం. ఒక్కొక్కటి కొన్ని టన్నుల కొద్ది బరువును లాగేటటువంటి ఈ రోపులను ఇక్కడ దుర్గాఘాటు నుంచి ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్నటువంటి పడవల వద్దకు వేశారు. ఒకదానితో ఒకటి కట్టి కప్పీల సహాయంతో కట్టి వాటిని ఇక్కడికి తీసుకువచ్చారు. ఇక్కడ తీసుకువచ్చి ఇక్కడ ఒక పొక్లైన్ను ఏర్పాటు చేసి వాటికి కట్టి దాని ద్వారా బయటికి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రొక్లైన్ 100 టన్నుల బరువును బయటికి లాగే సామర్థ్యం ఉందని చెప్పేసి చెబుతూ ఉన్నారు. దాని ద్వారా కొద్దిసేపటి క్రితమే తీశారు. ప్రస్తుతం అయితే 5 మీటర్ల దూరం కొద్దిగా కదిలినట్టుగా పడవ చెబుతున్నారు. అయితే ఇసుకలో చిక్కుకొని ఉండటం వల్ల అది కదలని పరిస్థితి ఉందని చెప్పేసి చెబుతున్నారు. 40 టన్నులు బరువు ఉంటుంది పడవ. ఒక్కొక్కటి 150 టన్నులు బరువు కలిగినటువంటి ఇసుకను నదిలో తీసుకువెళ్ళేటువంటి సామర్థ్యం కలిగి ఉందని చెప్తున్నారు. ఎగువన గొల్లపూడి అలాగే ఆ పైన నదిలో డ్రించింగ్ చేసి ఇసుకను తీసేటందుకు ఈ పడవలను వినియోగిస్తూ ఉంటారు. ఈ నెల 1న ఒక్కసారిగా ఇక్కడికి వచ్చినటువంటి 5 పడవలు బ్యారేజీ గేట్లకు అడ్డుపడ్డాయి, ప్రవాహానికి అడ్డుపడ్డాయి. ఆ రోజు ఒక పడవ ఈ గేటు ద్వారా బయటికి వెళ్ళిపోయింది. ఇంకా 4 పడవలు ఇక్కడే చిక్కుకొని ఉన్నాయి. వాటిలో 3 పడవలు ఒక్కొక్కటి 40 టన్నులు పైగా ఉంటుంది. కొన్ని 50 టన్నులు పైగా ఉన్న భారీ పడవలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వాటిని వెలికి తీయడం అనేది అసాధ్యంగా మారింది అని చెప్పాలి. ఈ నెల 10వ తారీఖున ఈ పడవల వెలికితీత ప్రక్రియ అనేటువంటి ప్రారంభించారు. ఇక్కడ ఢీకొట్టినటువంటి ఈ కౌంటర్ వెయిట్లను మరమ్మతులు పూర్తి చేసిన తదుపరి 10వ తారీఖున ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ఈ భారీ పడవలను తీసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తొలుత భారీ క్రేన్లను ఇక్కడికి తీసుకువచ్చి ప్రకాశం బ్యారేజీ మీద పెట్టి వాటిని రెండింటిని ఒక పడవను కట్టేసి లిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కదలని పరిస్థితి ఉంది. 100 టన్నులు బరువు లేపేటువంటి 2 భారీ క్రేన్ల సహాయంతో లేపేందుకు ప్రయత్నించగానే ఆ భారీ పడవ మనం చూస్తున్నాం. ఆ పడవ అసలు లేవలేదు. ఆ తదుపరి మళ్ళీ విశాఖ నుంచి డైవింగ్ టీంలను అధికారులు రప్పించారు. అండర్ వాటర్లోకి అంటే నీటిలోకి వెళ్ళి ఆక్సిజన్ సిలిండర్లను కట్టుకొని కట్టలను తీసుకొని పడవను కోసేటువంటి ప్రయత్నాలని ప్రారంభించారు. 2 రోజుల పాటు కొనసాగింది. అయినప్పటికీ కూడా పడవను 2 భాగాలుగా చేసేటువంటి ప్రయత్నం సక్సెస్ కాలేదని చెప్పాలి. దాదాపు సగం వరకు మాత్రమే పడవను కత్తిరించేశారు. దాని గట్టి యాంగ్లర్లు కలిగి ఉండడం అలాగే భారీ మందంతో ఉన్నటువంటి అంచులతో ఉన్నటువంటి పడవను కోయడం అనేది అసాధ్యమైపోయింది. దీంతో సిబ్బంది కూడా కొయ్యలేని పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు చేతులెత్తేశారు. దీంతో ఇక 3వ ప్రయత్నంగా అబ్బులు టీంను కాకినాడ నుంచి అధికారులు రప్పించారు. వారు శుక్రవారం నుంచి రంగంలోకి దిగారు. వచ్చిన వెంటనే 7 పడవలను భారీ పడవలను ఇక్కడ ప్రకాశం బ్యారేజీ ఎగువ నుంచి ఇక్కడికి రప్పించారు. ఆ పడవల సహాయంతో ఒకదానికొకటి అనుసంధానించి ఒక పడవను కట్టేసి వాటిని బయటికి లాగేటువంటి ఒడ్డుకు చేర్చడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ రోజు 20 మీటర్ల మేర ముందుకు కదిలింది ఒక పడవ. అయితే అది ఇసుకలో చిక్కుకుపోయింది. అదే సమయంలో ప్రవాహం కూడా ఎక్కువగా ఉండడంతో ఇక బయటికి కదలని పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి ఆపరేషన్ను ఆపేశారు. నిన్న మొత్తం కూడా
రకరకాలుగా ప్రయత్నాలు చేశారు, పలు విధాలుగా ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ పడవ కదలలేదు. ఇవాళ వేరే ప్లాన్ను అమలు చేసి ఇటు దుర్గాఘాట్ వైపు ప్రొక్లైన్ను ఏర్పాటు చేసి ప్రస్తుతం వెనక్కి లాగేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కొంత సఫలం అవుతుందనే చెబుతున్నారు. ప్రస్తుతం అయితే డైవింగ్ టీము కింద అడుగున ఎంత మేర పడవ కదిలింది, ప్రస్తుత పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని నీటిలోకి దిగి డైవింగ్ టీం పరిస్థితిని చూస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఎగువ నుంచి ఇటు పున్నమి ఘాట్ వైపు నుంచి 7 బాడీ పడవలను తీసుకురానున్నారు. తీసుకువచ్చి ఆ పడవలన్నింటినీ కూడా ఒకదానికొకటి అనుసంధానించి ఇక్కడ చిక్కుకున్నటువంటి పడవకు ఇప్పుడు ఏదైతే తీస్తున్నారో ఆ పడవకు గొలుసులతో కట్టి బయటికి లాగేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకవైపు దుర్గా ఘాట్ వైపు ఉన్నటువంటి పొక్లైన్ను ఇటువైపు పనిచేస్తూ ఉంటుంది, సైడ్కు లాగుతూ ఉంటుంది. అదే సమయంలో 7 పడవలు కూడా కట్టేసి అది ఒడ్డుకు లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్లాన్ కనుక సక్సెస్ అవుతే ఖచ్చితంగా ఈ బోటు బయటికి వస్తుందని చెప్పేసి నిపుణులు అబ్బులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే ఎగువ నుంచి భారీ బోట్లు కాసేపట్లో ఇక్కడికి రానున్నాయి. వచ్చిన తదుపరి ఈ ఒక బోటును తొలుత వెలికి తీస్తారు. ఆ తదుపరి మిగిలిన 2 బోట్లు ఏదైతే ఒక్కొక్కటి 40 టన్నుల పైన ఉన్నటువంటి 2 బోట్లు ఇంకా ఉన్నాయి. మొత్తం 4 బోట్లు ఉండగా 3 భారీ బోట్లు 40 టన్నుల పైన ఉంటాయి. ఇంకోటి ఓ మోస్తరు బోట్ అని చెబుతున్నారు. ఈ 3 బోట్లను తొలుత వెలికి తీస్తే తర్వాత చిన్నది బోటు కాబట్టి దాన్ని ప్రొక్లైన్ సాయంతో తీయొచ్చు అని చెప్పేసి లిఫ్ట్ చేయవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నారు. మొత్తానికైతే ఈ ప్రక్రియ అయితే ఇంకా ఒక కొలిక్కి రాలేదని చెప్పాలి. 6 రోజులుగా శ్రమిస్తున్నప్పుడు కూడా వారి ఇంకా సానుకూలమైనటువంటి స్పందన రావడం లేదు, ఫలితం అయితే రావడం లేదు. ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ పడవల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పేసి ఒత్తిడి తెస్తోంది. ప్రస్తుతం ఇప్పుడు ఇంజనీర్లు కావచ్చు, అధికారులు వీరందరూ కూడా బ్యారేజీ వద్దే ఉంటూ ఈ ప్రక్రియను ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ పడవలు చిక్కుకొని ఉండడం ఒకటి, భారీ బరువు కలిగి ఉండడం, అలాగే ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది. నిన్న తగ్గినటువంటి ప్రవాహం ఇవాళ మళ్ళీ పెరుగుతుంది. ప్రస్తుతం 64,000 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుందని చెప్తున్నారు. నిన్న 30,000 ఉన్నది. ఎగువ నుంచి నీరు రావడం వల్ల ప్రవాహం కూడా పెరిగి ఈ పడవలను వెలికి తీయాలనేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి నిపుణులు అయితే చెబుతున్నారు. ప్రస్తుతానికైతే పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీలైనంత త్వరగా వీటిని వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి వీరు చేస్తూ ఉన్నారు. బ్యారేజీకి ఎలాంటి డ్యామేజ్ కలగకుండా, గేట్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సురక్షితంగా బయటికి తీసే ప్రయత్నం అయితే ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతూ ఉంది. కెమెరామెన్ కోటితో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.